మరి వాక్యాన్ని మనము విందాం. పరిశుద్ధాత్మ తండ్రి, నీకే స్తోత్రం నాయన. నాయన, ఈ సాయంత్రము నీ సన్నిధానంలో మేము ఏకీభవించి నీ బిడ్డలు మేమందరూ నీ ద్వారా నుంచి మేము వినాలి అని మేము వస్తూ ఉన్నాం నాయన. నాయన, నేను ప్రార్థిస్తున్నాను, అసాధ్యమైనటువంటి కార్యాలని ఏకీభవించి మా జీవితంలో చేసే గొప్ప తండ్రివి నీవే నాయన. నాయన, నేను ప్రార్థిస్తున్నాను, మరి విశేషంగా ప్రయాణంలో ఉన్నటువంటి దైవజనుల గురించి నేను ప్రార్థిస్తున్నాను. దేవుని కృప వారితో పాటు ఉండాల్సిందిగా నేను అడుగుతున్నాను. దేవా, నేను ప్రార్థన చేస్తా ఉన్నాను నాయన. ఆమేన్. మీరే వారికి తోడై ఉండి నడపాలని నేను ప్రార్థిస్తున్నాను. మరి విశేషంగా నాయన, ఈ ఒక సన్నిధానాన్ని నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. నీ బిడ్డలు ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆసక్తితో నేను వినాలి, దేవుడు నాతో మాట్లాడాలి అనే ఒక అపేక్షతో ఎవరైతే వచ్చారో వారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, మీరే మాట్లాడండి నాయన. మీ వాక్యం వారి జీవితంతో మీరు మాట్లాడాలని నేను ప్రార్థిస్తున్నాను నాయన. మీరు మాట్లాడితే ఒక్క మాట చాలు నాయన, మా జీవితాలంతా కూడా మారిపోతాయి. తండ్రి, నేను ప్రార్థిస్తా ఉన్నాను, వాక్యము ద్వారా నుంచి మీరే ఈ సన్నిధానంతో మీరు మాట్లాడాలని, ప్రత్యేకంగా ఆన్లైన్లో ఎవరైతే చూస్తున్నారో వారితో కూడా మీరు మాట్లాడాలని ప్రార్థన విన్నందుకై స్తోత్రం. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. గత ఒక వారం అంతా కూడా దేవుని సన్నిధానంలో నేను ప్రార్థిస్తున్నప్పుడు నా జీవితంలో ఒక ప్రశ్న ఇలా ప్రారంభించింది. నేను ఇలా ఒక ప్రశ్నని నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. డబ్బు ఉన్నవారు ఉన్నారు, పేరు ఉన్నవారు ఉన్నారు, చాలా మంది చాలా రీతిగా ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. అయితే నా హృదయంలో వచ్చినటువంటి ఒక ఆలోచన ఏమిటి అని అంటే, ఎవరైతే ఆశీర్వాదం పొందుకున్నారో లేకుంటే ఎవరైతే ఘనవంతులుగా ఉన్నారో వారందరూ కూడా లేని వారిని చూసి వారు ఏ రీతిగా వారి యొక్క ప్రత్యేకత లేకుంటే వారి యొక్క ఆలోచన ఏ రీతిగా ఉంటుంది అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. చూడండి, ఒకవేళ మన జీవితంలో ఏది లేదు అంటే, మనం ఒక కనిష్ఠుడిగా మనం ఉన్నాము అని అంటే, ఒకవేళ చెప్పుకోలేనటువంటి గొప్ప కుటుంబము లేదు, మంచి జ్ఞానము మనకు లేదు, మంచి పదవి మనకి లేదు, మంచి స్థాయి మనకు లేదు, మంచి పని మనకు లేదు. ఆమేన్. మనం చేసే పని చాలా చిన్న పని అయినప్పటికీ మన కుటుంబం అంతా కూడా పక్కన వారికి కూడా తెలీదు మన కుటుంబం ఎలాంటిది అని. సో అలాంటి కనిష్టమైనటువంటి కుటుంబము మనదైనప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి శ్రేష్ఠులు అని అనబడ్డవారు ఎవరైనా కూడా మనల్ని వచ్చి పలకరిస్తారా? మనల్ని వచ్చి ఎవరైనా మాట్లాడిస్తారా? మనల్ని ఎవరైనా వచ్చి, ఓ నీకు ఏమీ లేదు కదా, నేనే నీకు ఏదైనా ఒక సహాయాన్ని నేను చేస్తాను, ఆమేన్, నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు నీకున్నాయి కదా, నీ తరపున నేను పోరాడుతాను అని అన్నవారు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా? చాలా రేర్గా మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ ఒక ఆలోచన పట్టుకొని నేను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానంలో నేను ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి గురించి నాతో మాట్లాడడానికి ఆయన ప్రారంభించాడు. ఆ వ్యక్తి గురించి బైబిల్లో మనం చూసినట్లయితే చాలా ఎక్కువ సార్లు రాసినట్లుగా మనం చూడటం లేదు, చాలా తక్కువగా మనము చూస్తాము. ఆ వ్యక్తి పేరు కూడా చాలా చిన్నదే, ఆ వ్యక్తి కుటుంబము కూడా చాలా చిన్నదే, ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రాంతము, తన కుటుంబము ఏదైతే ఉందో అది కూడా చాలా కనిష్టమైంది. ఆమేన్. ఆ వ్యక్తి ఎవరికి కూడా తెలీదు. ఆమేన్. అయితే ఎవరికి తెలియనటువంటి ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఆయన్ని ఆశీర్వదించాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఆయన్ని బలపరిచాడు, పరిశుద్ధాత్మ దేవుడు తన జీవితంలో ఎలా తనని హెచ్చించాడు, ఎలా పరిశుద్ధాత్మ దేవుడు ఏమీ లేనటువంటి వ్యక్తి జీవితాన్ని ఆయన పైనికి తీసుకొని వచ్చాడు అని ఆ వ్యక్తి జీవితంలో మనం చూస్తాం. ఆమేన్. చూడండి, మొదటిగా నేను చెప్పాను, ఆ వ్యక్తి గురించి ఎవరికి కూడా తెలీదు. ఆయనే చెప్తా ఉన్నాడు. ఆమేన్. ఏమని అంటే, నా కుటుంబము చాలా కనిష్టమైనటువంటి కుటుంబము అని. అయితే మనం చూస్తూ ఉన్నాము, కనిష్టమైనటువంటి కుటుంబంలో ఈయన తన గురించి నేను చెప్తా ఉన్నాడు, నేను కూడా ఏమీ లేనటువంటి వాడిని, నా పని కూడా చాలా చిన్నదే, నేను కూడా కనిష్ఠుడినే అని ఆయన అంటా ఉన్నాడు.
అయితే నా ఆలోచన, ఈయన ఇంత కనిష్టము అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కనిష్ఠుడైనటువంటి ఆ వ్యక్తి పైన ఆలోచన కలిగి ఉన్నది అనేది చాలా విశేషమై ఉన్నది. ఈరోజు మన జీవితంలో కూడా చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, మన జీవితం చాలా చిన్నదిలే, మన పరిస్థితి చాలా చిన్నది, మన కుటుంబం చాలా చిన్నది, నాకు గొప్పగా చెప్పుకునే అంత గొప్ప పదవి ఏమీ లేదు, నేను కూడా చాలా చిన్నవాడినే అని మనం అనుకుంటూ ఉంటాం. నా గురించి ఎవరికి తెలీదు, నేను ఏం చేసినా కూడా ఎవరికి కూడా తెలీదు, నేను ఏ మంచి పని చేసినా కూడా ఎవరికి కూడా తెలీదు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే ఒక్క మాట నేను చెప్తా ఉన్నాను, ఎప్పుడైతే మనము విశ్వాసంతో నీతివంతులుగా ఉండి కనిష్ఠులుగా ఉన్నప్పటికీ కూడా ఒక్క వ్యక్తి తన ఆలోచన మన పైన పెట్టి మనల్ని హెచ్చించే దేవుడు ఒక్క ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ వ్యక్తి గురించి కొన్ని బైబిల్లో కొన్ని మాటల్ని మనం చదువుకొని, సో పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యాల ద్వారా నుంచి మనతో ఏదైతే మాట్లాడాలి అని తను అనుకుంటున్నాడో ఆ విషయాల్ని నేను మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. మనమందరూ కూడా జడ్జెస్ 6వ అధ్యాయము 12వ వచనము నుంచి మనం చదువుకుందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం దాకా మనమందరూ కూడా, బైబిల్ ఉన్నవారందరూ కూడా, ఇక్కడ ఉన్నవారందరూ కూడా దయచేసి మీరు బైబిల్ని తీయండి. జడ్జెస్ 6వ అధ్యాయము చాప్టర్ 6 12 నుంచి 15. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉండునని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములు ఏమాయెను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించునని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడును నేనే అని చెప్పగా, అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడై ఉన్నానని అతనితో చెప్పాను. అందుకు యెహోవా హల్లెలూయా, ఇంకోసారి హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే చాలా చిన్న పరిచయము, అయితే గొప్ప సందేశాన్ని మనం వినబోతా ఉన్నాం. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి వ్యక్తి పేరు ఏమో తెలుసా? గిద్యోను అని. గిద్యోను అనే పేరు ఎంతమందికి తెలుసా అండి? గిద్యోను. గిద్యోను గురించి మనం తెలుసుకుంటే, సో తన జీవితం ఏదైతే చెప్తా ఉందని, లేకుంటే తన పరిస్థితి ఎలా ఉన్నది, ఎలా దేవుడు తనని హెచ్చించాడు, ఎలా దేవుడు తన జీవితంలో ఒక ఆశీర్వాదంగా ఆయన్ని ఎలాగైతే పైకి తీసుకొని వచ్చాడు అని మనము చదివినట్లయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలని ఆయన చేయబోతా ఉన్నాడు. మనం చూసినట్లయితే ఈ న్యాయాధిపతులు అనే గ్రంథంలో ఈ గిద్యోను గురించి మనం చూసినట్లయితే ఈయన ఒక 5వ న్యాయాధిపతిగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన పని ఏమో తెలుసా? ఆయన చిన్న పని, ఆ ఆర్మీలో ఒక వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఒక చిన్న పని ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఏదైతే పని ఉందో ఆ పని అంతా కూడా చాలా ఒబీడియన్స్తో, విధేయతతో ఆయన చేసే ఒక వ్యక్తి. అంత మాత్రమే కాదు, దేవునికి భయభక్తితో ఉన్నటువంటి ఒక వ్యక్తి. మనము చూసినట్లయితే ఆ 6వ అధ్యాయము మొదటి భాగం నుంచి మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తూ ఉన్నాము, అక్కడ మిద్దెనైట్స్ అన్నటువంటి ఒక జనాంగం నుంచి చాలా వారికి కిరికిరి, చాలా తొందరలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ వ్యక్తి గురించి మనం ఆలోచన చేసినట్లయితే
ఏమేన్ ఈయనకి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఆలోచనలు ఈయనకు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఈ వ్యక్తి జీవితంలో కొన్ని ప్రశ్నలు ఆయనలో ఉన్నాయి. ఆ ప్రశ్నలు అందరికీ కూడా ఆయన అడగటం లేదు. అయితే ఆయన తన జీవితంలో తనే ఆలోచన చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్లయితే మొదటి భాగంలో మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ ఎప్పుడైతే ఒక హార్వెస్ట్ కోయిత కాలం వస్తుందో, ఎప్పుడైతే మంచి ఒక హార్వెస్ట్ అక్కడ వస్తుందో, అక్కడ మనం చూస్తూ ఉన్నాము మిడ్నైట్స్ అందరూ కూడా వచ్చి ఆ హార్వెస్ట్ని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగం ఏదైతే ఉందో వారికి తినడానికి ఏది లేదు. వారు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనికి తగ్గినట్లుగా వారికి ఒక ఫలితము కూడా వారికి ఏమీ లేదు. ఏమేన్ మనము ఆలోచన చేసినట్లయితే కొన్నిసార్లు మన జీవితం కూడా అలాగే. కొన్నిసార్లు భక్తి ఉంది, భయము ఉంది, కొన్నిసార్లు దేవుడు ఎవరు అని తెలుసు, కొన్నిసార్లు మనము ప్రార్థనగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రశ్నలు మన జీవితంలో సాధారణంగా ఉంటాయి. ఎందుకు నా జీవితం ఇలాగే ఉంది? ఎందుకు దేవుడు చాలా ప్రామిసెస్ని నాకు ఇచ్చినప్పటికీ కూడా నా జీవితంలో ఎందుకు ఒక ఆశీర్వాదము లేదు? నా జీవితంలో ఎందుకు ఒక బలహీనత? ఎందుకు నా జీవితంలో ఇలాంటి ఒక కష్టము? ఎందుకు నా జీవితంలో ఇలాంటి ఒక పరిస్థితి? ఎందుకు నా జీవితంలో ఇలాంటి ఒక తొందరపాటు నా జీవితంలో వచ్చింది అని చాలాసార్లు మనం ఆలోచన చేసుకుంటూ ఉంటాం. మనం చూసినట్లయితే ఇక్కడ గిద్యోను అనేబడే వ్యక్తి ఆయన ఏం చేస్తా అన్నాడో తెలుసా? ఒకరోజు ఎవరూ కూడా లేనటువంటి ఒక సందర్భంలో ఆయన ఏం చేస్తా అన్నాడో తెలుసా? తన పొలం ఏదైతే ఉందో, ఒక ఖాళీ స్థలం ఎక్కడైతే ఉందో అక్కడ ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడ ఏదైతే బండ ఉందో ఆ బండ చాటున ఆయన కూర్చొని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? తన పనిని చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఆయన అనుకుంటూ ఉన్నాడు, నన్ను ఎవరు చూడటం లేదు, ఎవరు కూడా ఇక్కడ కూర్చున్నాను అని ఎవరికి కూడా ఇది తెలియకపోవచ్చు అని తన పని తన శ్రద్ధంగా ఆయన చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే తన శ్రద్ధంగా తన పనిని చేస్తూ ఉన్నాడో ఒక్క వ్యక్తి ఆయన్ని చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ వ్యక్తి ఎవరో కాదు, పరిశుద్ధాత్మదేవుడే. ఆమేన్. పరిశుద్ధాత్మదేవుడే. మనం చూస్తూ ఉన్నాము ఈయన పరిస్థితి చాలా గంభీరంగా ఉన్నప్పటికీ కూడా, ఈయన శత్రువులు ఎప్పుడు తనకున్నటువంటి హార్వెస్ట్ని ఎప్పుడు తీసుకొని వెళ్తారో తెలీదు. తనకున్నటువంటి ఆ ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని ఎప్పుడు తీసుకొని వెళ్తారో తెలీదు. ఆయన ఒక భయముతో, ఆయన దాచుకొని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? తన పనిని చేస్తూ ఉన్నప్పుడు మనం చూస్తూ ఉన్నట్లయితే తన జీవితంలో తెలియని ఒక భయాన్ని మనం చూస్తూ ఉన్నాం. గిద్యోను జీవితము ఒక భయము కలిగినటువంటి జీవితం. గిద్యోనులో ఉన్నటువంటి తన జీవితము ఏమో తెలుసా? ఎప్పుడు శత్రువులు నన్ను వచ్చి ఏం చేస్తారో అనే ఒక భయము తన జీవితంలో ఉంది. మన జీవితంలో కూడా చాలాసార్లు శత్రువుకి చాలాసార్లు మనం భయపడతా ఉంటాం. చాలాసార్లు శత్రువులు ఎప్పుడు నా పైకి వస్తారో, ఎప్పుడు శత్రువులు నన్ను అటాక్ చేస్తారో, ఎప్పుడు శత్రువులు నన్ను ఓడిస్తారో అని చాలాసార్లు చాలా భయంతో మనం ఏం చేస్తామో తెలుసా? భయపడుతూ ఉంటాం. అయితే గిద్యోను పరిస్థితి కూడా అదే. గిద్యోను ఏం చేస్తున్నాడో తెలుసా? కూర్చొని ఎవరికి కూడా తెలియకుండా తన పనిని చేసుకుంటూ ఉన్నప్పుడు ఆమేన్, ఒక వ్యక్తి వెంటనే అక్కడ దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఎవరో కాదు, పరిశుద్ధాత్మదేవుడే. ఒక దేవదూత అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవదూత ఆమేన్ గిద్యోను ముందరికి వచ్చిందో, ఆ దేవదూత ఈయన్ని చూసి ఏమని చెప్తా ఉందో తెలుసా? ఆమేన్. 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. చూడండి, మొదటి సందేశం, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి మొదటి సందేశం ఏమో తెలుసా? ఆమేన్. పరాక్రమము గల బలాఢ్యుడా. చూడండి, ఇక్కడ గిద్యోను ఏం చేస్తున్నాడో తెలుసా? ఎప్పుడైతే గిద్యోను తనని చూసుకుంటున్నాడో, ఎలాగైతే తనని చూసుకుంటున్నాడో దానికంటే గొప్ప రీతిగా నా దేవుడు ఆయన్ని చూస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాము, నా నుంచి ఏమీ అవ్వదులే,
నా నుంచి ఎలాంటి ఉపయోగం లేదు, నా నుంచి ఎలాంటి ఒక ఉపయోగం లేనటువంటి ఒక వస్తువుగా నేను ఉన్నాను, నేను ఎందుకు నా ఈ జీవితం అని చాలాసార్లు కొన్ని ప్రశ్నలు మన జీవితంలో ఉంటాయి. అయితే ఎప్పుడైతే దేవదూత ఈయన ఎదుట వచ్చి నించుందో, దేవదూత చెప్పే ఒక్క మాట ఏమిటో తెలుసా? పరక్రమము గల బలాఢ్యుడా అని. చూడండి, ఎలాగైతే గిద్యోను తనని తాను చూసుకుంటున్నాడో అలా దేవుడు చూడటం లేదు. ఆమేన్. ఎలాగైతే గిద్యోను తనని తాను కనిష్ఠుడు అని అనుకున్నాడో ఆ రీతిగా దేవుడు ఆయన్ని కనిష్టపరంగా ఆయన్ని చూడటం లేదు. ఈయన అనుకుంటున్నాడు, నాకు బలము లేదు, నాకు చాలా అధైర్యంగా నేను ఉన్నాను, నాలో చాలా భయం ఉందని ఈయన అనుకుంటా ఉన్నాడు. అయితే దేవుడు ఎప్పుడైతే చూస్తా ఉన్నాడో, దేవుడు ఎలా చూస్తున్నాడో తెలుసా? ఒక పరాక్రమము గల ఒక వ్యక్తిగా ఆయన్ని చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఈరోజు రాత్రి నేను చెప్తా ఉన్నాను, ఒకవేళ నిన్ను నీవు చూసుకున్నప్పుడు నా నుంచి ఏమి అవ్వదులే అని నీవు అనుకుంటున్నావేమో. అయితే ఎప్పుడైతే దేవుడు నిన్ను చూస్తా ఉన్నాడో, దేవుడు నీలో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నీ ఫ్యూచర్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ సందర్భాల్ని చూసి అయ్యో నా నుంచి ఏమీ అవ్వదు అని నీవు అనుకుంటున్నావేమో. అయితే నా దేవుడు నీలో ఉన్నటువంటి ఆ ఫ్యూచర్ని, నీలో ఉన్నటువంటి ఆ ప్రత్యేకతని, నీలో ఉన్నటువంటి ఆ ఉద్దేశాన్ని, నీలో ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని, నీలో ఉన్నటువంటి ఆ అభిషేకాన్ని, నీలో దేవుడు ప్లేస్ చేసినటువంటి ఆ గొప్ప ఆ ప్రణాళికని నా దేవుడు చూస్తూ ఉన్నాడు. అదే గిద్యోను జీవితంలో ఒక ప్రత్యేకత. గిద్యోను ఎలాంటి వాడో తెలుసా? భయము కలిగినటువంటి వ్యక్తి. గిద్యోను ఒక దాచుకొని ఉన్నటువంటి ఒక స్వభావాన్ని తన జీవితంలో చూస్తున్నాము. అయితే దేవుడు ఎప్పుడైతే తనకి ప్రత్యక్షంగా ఒక దేవదూత వచ్చిందో, ఆ దేవదూత ఎలా చూడటం లేదో తెలుసా? ఎలాగైతే గిద్యోను చూస్తా అన్నాడో ఆ రీతిగా ఎవరు దేవదూత చూడటం లేదు. ఈరోజు రైతునే నేను చెప్తా ఉన్నాను, ఈరోజు దేవుని సన్నిధానంలో ఈ వాక్యాన్ని నీవు వింటా ఉన్నావు అంటే ఒక్కటి నీవు అర్థం చేసుకోవాల్సిందే. ఏమో తెలుసా? నీవు ఎలాగైతే నిన్ను నీవు చూసుకుంటున్నావో ఆ రీతిగా నా దేవుడు నిన్ను చూడటం లేదు. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, నీ ఆలోచన నా ఆలోచన కాదు. ఆమేన్. నీ యొక్క ప్రత్యేకత ఏదైతే ఉందో దానికంటే ప్రత్యేకత నా దేవుడు నీ పట్ల ఆయన కలిగి ఉన్నాడు. ఆమేన్. నేను చెప్తా ఉన్నాను, ఈయన కుటుంబం గురించి నేను చెప్పాను కదా, ఈయన కుటుంబం చాలా కనిష్టమైనటువంటి కుటుంబం. ఈయన కుటుంబము చాలా భయము కలిగినటువంటి కుటుంబం, ఒక ప్రత్యేకత లేనటువంటి కుటుంబము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే కనపడ్డాడో, పరిశుద్ధాత్మ దేవుడు అంటా ఉన్నాడు, ఈరోజు నా చిత్తము నెరవేర్చే వ్యక్తివి ఎవరో తెలుసా? నీవే అని. ఆమేన్. నేను అప్పుడే చెప్పాను, ఒకవేళ మనకి ఏదైనా లోక అనుసారంగా మనం చూసినట్లయితే ఎవరైనా పిలిచి, శ్రీమంతులు ఎవరైనా పిలిచి ఒక గొప్ప పనిని మనకి ఇస్తారా? ఖచ్చితంగా ఇవ్వరండి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏమో చేస్తున్నాడో తెలుసా? తన ఒక గొప్ప ప్రణాళికని గిద్యోనికి దేవుడు ఇస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? తన కనిష్ఠుడని దేవుడు ఆయన్ని కింద పెట్టలేదు. అయితే ఆ కనిష్ఠుడిని పరాక్రమము గల వ్యక్తిగా చేయాలనేదే నా దేవుడి ఒక ప్రణాళిక. ఈరోజు నీవు కూడా నా నుంచి ఏమీ అవ్వదని నీవు అనుకుంటున్నావా? అయితే నా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన పనిని నీకిచ్చి నిన్ను బలాఢ్యుగా చేయాలనేదే నా దేవుని ఒక కృప, ఆయన ఒక ప్రణాళిక అయి ఉన్నది. ఆమేన్. మనం చూస్తూ ఉన్నాము, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలాఢ్యుగా పరాక్రమము గల వ్యక్తి అని ఎప్పుడైతే పిలుస్తా ఉన్నాడో, ఈయన జీవితంలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు ఏమో తెలుసా? 13వ వచనము ఆ ఏ భాగంలో మనం చదువుకుందాం. గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకెలా సంభవించెను? ఆమేన్. మొదటి ప్రశ్న చూడండి, ఎప్పుడైతే దేవదూత తన ఎదుట వచ్చిందో, తనని దేవదూత చెప్తున్నటువంటి ఒక మాట ఏమో తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా అని. అయితే ఈయనలో వచ్చినటువంటి కొన్ని సందేహాలు, లేకుంటే ఈయనలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు ఏదో తెలుసా? ఒకటి, తండ్రి దేవా, ఇది మా నుంచి ఎలా సాధ్యము, మాకేలా ఇది సంభవించెను అని ఆయన చెప్తా ఉన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే మళ్ళీ చదువుదాం. యెహోవా ఐగుప్తులో నుండి యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయేను? చూడండి, ఆయన జీవితంలో కొన్ని ఆలోచనలు ఉన్నాయి.
తన పితృలు ఏదైతే మాట్లాడుకుంటున్నారో ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా గమనించి ఆయన ఏం చేశాడో తెలుసా, విన్నాడు. ఆయన ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, ఏమనో తెలుసా, నా పితృలు ఒకప్పుడు మాట్లాడుకునేవారు ఏమని, ఐగుప్తుల నుంచి నా దేవుడు చాలా అద్భుతాలని చేసి గొప్ప కార్యాలని చేసి మహిమ కార్యాలని చేసి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు అలాంటి ఒక అద్భుత కార్యాలు ఏమైపోయాయి అని అడుగుతా ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే 13వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా 15వ వచనం. అతడు చిత్తమున ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను. చూడండి, మూడో ప్రశ్న ఏమో తెలుసా, ఇశ్రాయేల్ని ఇడిపియాలంటే, రక్షించాలంటే ఎలా సాధ్యము, నా వలన ఎలా అవుతుంది? చాలా సార్లు మనం గమనించినట్లయితే ఈ ప్రశ్నలు మన జీవితంలో కూడా చాలాసార్లు వస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటున్నాడో, ఎప్పుడైతే దేవుడు మనల్ని పైకెత్తాలని ఆయన అనుకుంటున్నాడో, చాలాసార్లు మన జీవితంలో వచ్చే కొన్ని ప్రశ్నలు ఏదో తెలుసా, ఎలా నా జీవితంలో ఇది జరుగుతుంది? చాలాసార్లు దేవుడు మాకు ఇలాంటి ప్రామిసెస్ని దేవుడు ఇచ్చాడు, ఇలా చేస్తానని దేవుడు అన్నాడు, ఎందుకు నా జీవితంలో ఇంకా ఆయన చేయలేదు? ఎందుకు దేవుడు నన్ను ఇంకా రక్షించలేదు? నా నుంచి ఇది నిజంగా ఇది సాధ్యమేనా అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఏమేన్ చాలాసార్లు మన జీవితంలో కూడా ఇలాంటివే ప్రశ్నలే ఉంటాయి. అయితే ఈరోజు మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ఆయన్ని హెచ్చించాడో, ఎలా ఆయన జీవితాన్ని మార్చాడో అని మనం చూద్దాం. చూడండి, ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆయన చాటున కూర్చొని తన పనిని చేస్తా అన్నాడో, మొదటిగా మనం చూస్తూ ఉన్నాము ఆయన భయము కలిగినటువంటి వ్యక్తి అని. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాము ఎవరికి కనపడకుండా ఆయన దాచుకున్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే శత్రువులు అంటే ఆయనకి చాలా భయం ఉంది. ఎందుకో తెలుసా, తనకి ఉన్నటువంటి ఆ ఫలితము లేకుంటే హార్వెస్ట్ని ఎలా తీసుకొని వెళ్తారు అని. అయితే ఈ మూడు ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈయన ఏం చేస్తా అన్నాడో తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే అన్ని మాటల్ని అంతా కూడా ఈయన శ్రద్ధతో ఆయన వింటా ఉన్నాడు. ఒకటి మనం చూసినట్లయితే తన పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడినప్పుడు తన ఒబీడియన్స్ని, తన విధేయతని మనం చూస్తా ఉన్నాం. చాలాసార్లు మనము విధేయత మన జీవితంలో లేదు. చాలాసార్లు దేవుడు చెప్పిన మాటల్ని మనం వినడానికి సిద్ధపాటుగా లేము. చాలాసార్లు అయ్యో దేవుడు ఏం చెప్తా ఉన్నాడులే, దేవుడు అన్నీ అవ్వని మాటలన్నీ కూడా ఆయన చెప్తా ఉన్నాడు, నా నుంచి అసాధ్యమైనటువంటి కార్యాలన్నీ కూడా ఆయన నాకు చెప్తా ఉన్నాడు, ఎందుకు ఆ మాటల్ని వినాలి, ఎందుకు ఆ మాటల్ని నేను చేయాలి, ఎందుకు ఆ మాటలపైన నేను విశ్వాసం పెట్టాలి, ఎందుకు ఆయన చెప్పే అన్ని మాటలపైన కూడా నేను విశ్వాసము ఉంచాలి అని చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాము. అయితే గిద్యోను మనం చూసినట్లయితే తన జీవితంలో చాలా ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాము ఆయన ఏం చేస్తా ఉన్నాడో తెలుసా, తన సంపూర్ణ హృదయంతో ఆయన దేవుని పైన ఒక విశ్వాసాన్ని పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మన జీవితంలో కూడా చాలా ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మన ఇబ్బందుల్ని చూసి మనము వెనక్కి వెళ్ళకుండా దేవుడు చెప్పే మాటల్ని అంతా కూడా విని మన విధేయతని దేవుని మాటలకి ఎప్పుడైతే చూపుతామో అదే మొదటి మన సక్సెస్ అయి ఉన్నది. ఈరోజు నీ పరిస్థితి ఏమై ఉందో ఆ దాని గురించి నీవు పట్టించుకోవద్దు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో దాని గురించి ఏ మాత్రము కూడా నీవు చింత చేయొద్దు. అయితే నేను చెప్తా ఉన్నాను, ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడో దానికి జస్ట్ నువ్వు చెప్పాల్సిన మాట ఏమో తెలుసా, నేను విధేయత కలిగి నేను జీవిస్తాను అని. చాలాసార్లు పాస్టర్లు చెప్పే మాటకి మనము విధేయత మనం చూపటం లేదు. చాలాసార్లు సంఘ కాపరి చెప్పే ఒక మాటలకి మన విధేయత, మన పని, మన శ్రమించే విధానము మనం చూపటం లేదు. చాలాసార్లు వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నాం. చాలాసార్లు మనకి కావాల్సిన విధముగా మనం జీవిస్తూ ఉన్నాం. చాలాసార్లు దేవుడు చాలా మాటలు హెచ్చరిస్తున్నప్పటికీ కూడా, చాలా వాగ్దానాలని దేవుడు ఇస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసా, దేవునికి విరోధంగానే మనం జీవిస్తున్నాం. విధేయత లేనటువంటి జీవితం. అయితే గిద్యోనులో ఉన్నటువంటి మొదటి ఒక మంచి క్యారెక్టర్ ఏదైతే ఉంది అని అంటే తన దేవుని మాటకి తన ఒబీడియన్స్ని తన చూపుతా ఉన్నాడు, విధేయతని చూపుతా ఉన్నాడు. ఈరోజు చాలాసార్లు ఏమవుతా ఉందో తెలుసా,
దేవుడు నాకు అయ్యో మంచి ప్రామిసెస్ని దేవుడు చెప్పాడు, మంచి వాగ్దానాలని దేవుడు చెప్పాడు, మంచి ప్రామిసెస్ నాకు వచ్చాయి, మంచి ఒక ప్రాపసీ నాకు వచ్చింది, నేను బాగా చాలా చక్కగా నేను నా డైరీలో నేను రాసి పెట్టుకున్నాను. సో ఇంకా నెక్స్ట్ రాబోయే ఒక నెల నేను మందిరంకి వెళ్ళకపోయినా కూడా నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాల్ని ఆయన చేస్తాడు అని చాలాసార్లు మనం అనుకుంటాం. అది రాంగ్. ఈరోజు దేవుడు చెప్పే మాటకి ఎంత విధేయత మనం చూపుతా ఉన్నామో అనేదే చాలా 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈరోజు మన లైఫ్ స్టైల్ నుంచి బయటికి వద్దాం. ఈరోజు అవిధేయతతో మనం జీవిస్తున్నామా లేకుంటే విధేయత కలిగి మనం జీవిస్తున్నామా, అది చాలా విశేషము. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఒకవేళ దేవుని మాట ఏదైనా నీకు చెప్పి నీవు విన్న తర్వాత కూడా దేవుని మాటకి నువ్వు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే నేను హెచ్చరిస్తూ ఉన్నాను, ఈరోజు దాన్ని వదిలిపెట్టే, విధేయత కలిగి జీవించు. ఈరోజు దేవుని మాట ఏదైతే ఉందో ఆ దేవుని మాటకి శ్రద్ధతో నువ్వు దేవుని మాటని విని, ఎంత కష్టమైనప్పటికీ కూడా, అది ఎంత నీకు విరోధముగా ఉన్నప్పటికీ కూడా ఆ మాటకి లోబడు, ఆ మాటను శ్రద్ధతో నీవు ఆలకించు. ఎందుకో నేను చెప్తాను. యెషయా ఒక బుక్లో ఒక మాట ఉంది, ఏమో తెలుసా? దేవుని నుంచి వచ్చే మాట ఏ ఒక్కటి కూడా అది పడిపోదంట. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడా? ఖచ్చితంగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు దేవుడు నిన్ను విస్తరిస్తానని దేవుడు చెప్పాడా? ఖచ్చితంగా దేవుడు నిన్ను విస్తరిస్తాడు. నిన్ను లేవనెత్తుతాడని దేవుడు చెప్తా ఉన్నాడా? ఖచ్చితంగా దేవుడు ఆయన లేవనెత్తుతాడు. అయితే ఆయన మాటకు నువ్వు లోబడి నీ విధేయతని చూపడము చాలా 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 అవసరం. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు ఎంత వీక్ అయినప్పటికీ కూడా నీవు చూసుకున్నప్పుడు అయ్యో నేను చాలా బలహీనుడిగా నేనున్నాను, నా కుటుంబము బలహీనతంగా ఉంది, నేను ఏం చేయగలను అని నీవు ఆలోచిస్తూ ఉంటే, అయ్యో నా బలహీనతని చూసి దేవుడు ఏదో మాట్లాడుతున్నాడని, నీ బలహీనతని చూసి ఒకవేళ దేవుని మాటకి వ్యతిరేకంగా నీవు వెళ్తా ఉన్నావేమో, నేను చెప్తా ఉన్నాను, దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వ్యక్తుల్ని ఆయన అవమానించడానికి, ఆయన వీక్గా ఉన్నటువంటి కొందరిని ఆయన ఎంచుకొనడానికి ఆయన సిద్ధపాటుగా ఉన్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, అయ్యో నాకంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు ఏమీ జ్ఞానము లేదు, ఎందుకు దేవుడు నన్ను ఇలా పిలుస్తూ ఉన్నాడు, ఎందుకు ఈ పనులన్నీ కూడా దేవుడు నాకు చెయ్యని అంటా ఉన్నాడని నీవు అనుకుంటున్నావేమో. నేను చెప్తా ఉన్నాను, నీ ద్వారా నుంచే దేవుడు గొప్ప ఒక కార్యాలని చేయాలని ఆయన ప్రణాళిక. ఒకవేళ నీవు వీక్గా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. ఒకవేళ నీవు చూసుకొని అయ్యో నా కుటుంబ పరిస్థితి ఇలాగుందిలే, ఎందుకు నేను ఇవన్నీ గొప్ప గొప్ప పనులు నేను ఎందుకు చేయాలి, ఎందుకు నేను పరిచర్య చేయాలి, ఎందుకు నేను దేవుని పరిచర్య చేయాలి, అయ్యో నేను ఎందుకు ఈ పని చేయాలిలే, వద్దు అని నీవు మానేస్తున్నావేమో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి పని చెప్పినా కూడా ఆ దానికి విధేయతతో నీవు దేవుని సన్నిధానములో ఓకే నేను చేస్తాను అని నీవు చెప్పినట్లయితే నా దేవుడు నిన్ను అభివృద్ధిలోకి తీసుకోవడానికి నా దేవుడు ఆయన సిద్ధపాటుగా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? రెండోదిగా నేను చెప్పాను ఆయన విధేయత. రెండోదిగా నేను చెప్తా ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు తనకేం చేస్తా ఉన్నాడో తెలుసా? ఒక టాస్క్ని, ఒక పనిని ఆయనకి ఇస్తా ఉన్నాడు. ఆ పని ఏమో తెలుసా? ఇప్పుడు గిద్యోన్, ఇదివరకు కూడా నువ్వేమనుకుంటున్నావో తెలుసా? నువ్వు భయంగా ఉన్నావు, నీవు దాచుకుంటూ ఉన్నావు, చాలా సమస్యలని అంటా ఉన్నావు, శత్రువులు ఉన్నారు అని అనుకుంటున్నావు. అయితే ఈ రోజు నుంచి నీవే ఈ యొక్క ఆర్మీకి ఒక లీడర్గా నీవు ఉండాలి, నీవే ఒక కీ పర్సన్గా ఉండాలి, నీవే ఒక కోర్ మెంబర్గా నీవు ఉండాలి అని దేవుడు చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడో తెలుసా? దేవుడు ఇచ్చే పనిని ఆయన తిరస్కరించటం లేదు. ఆయన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇచ్చే పనిని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? గౌరవిస్తున్నాడు. నేను చెప్తా ఉన్నాను, కొన్నిసార్లు నీ పని వలన దేవుని పరిచర్య చేయడానికి అవటం లేదేమో. కొన్నిసార్లు అయ్యో నేనెందుకు దేవుని పనిని నేను చేయాలి,
నాకు ఒక మంచి కాలింగ్ లేదు, నాకు ఒక మంచి నేను బలాఢ్యుని నేను కాదు, మంచి జ్ఞానము నాకు లేదు, నాకు మంచి ఒక క్యారెక్టర్ నాకు లేదు, లేకుంటే నాకు ఒక మంచి పేరు నాకు లేదు, మంచి కుటుంబము నాకు లేదు, ఎందుకు నేను పరిచర్య చేయాలి, ఎందుకు నేను దేవుని మాట వినాలి అని నువ్వు అనుకుంటా ఉంటే, ఈరోజు గిద్దోను కూడా అలాంటి వాడే. గిద్దోను ఏం చెప్తా ఉన్నాడో తెలుసా? నేను కనిష్ఠుడిని ప్రభువా, నా కుటుంబములో నేనే కనిష్టమైనటువంటి వ్యక్తిని ప్రభువా, ఎందుకు ఇలాంటిది అని ఆయన మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? ఎస్ తండ్రి, నీవు చెప్తా ఉన్నావు కాబట్టి ఓకే, ఈ టాస్క్ని నేను తీసుకుంటానని ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఎంత కష్టమైనప్పటికీ కూడా దేవుడు ఇచ్చే పనిని ఆయన పనిని నీవు రిసీవ్ చేసుకోవడానికి నీవు సిద్ధపాటుగా ఉండు. ఒకవేళ దేవుడు ఈరోజు ఈ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి నువ్వు ఏదైనా పని చేయని ఆయన చెప్తా ఉంటే ఖచ్చితంగా దానికి విధేయతని నువ్వు చూపు. ఒకవేళ కఠినమైనటువంటి పనిని ఆయన నీకు చెప్తా ఉన్నాడా, పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఆ పనిని చేయడానికి నీ విధేయతని నువ్వు చూపు. ఎందుకో తెలుసా? గిద్దోను తనని తాను చూసుకొని ఏమనుకుంటున్నాడో తెలుసా? నా నుంచి ఏది సాధ్యము కాదు, నా నుంచి ఏది కూడా అవ్వదు అని ఆయన అనుకుంటున్నాడు. అయితే ఎప్పుడైతే ఆయన ఒకటే ఒక ఆలోచన, ఏమో తెలుసా? దేవుడు చెప్పాడు కదా ఖచ్చితంగా నేను చేయాల్సిందే అని. చూడండి, తన జీవితంలో కూడా ఇలాంటి ఆలోచనలు లేవా? తన జీవితంలో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. మనకంటే ఎక్కువ గిద్దోను జీవితంలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రభువా, నీవు అద్భుతాలని నువ్వు చేశావు, లేదు అని అనటం లేదు, అయితే చాలా రోజుల నుంచి నేను చూడలేదు. ఎప్పుడో ఒకప్పుడు నా పితృలు మాట్లాడుకునేవారు, అది నాకు తెలుసు, అయితే నా జీవితంలో ఎలాంటి అద్భుతాలని నేను చూడలేదు. ప్రభువా, నేను బలహీనుడు అయినటువంటి ఒక వ్యక్తిని నేను ఎలా ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని నేను రక్షించడానికి సాధ్యము? చాలా ప్రశ్నలు తన జీవితంలో ఉన్నప్పటికీ కూడా దేవుడిచ్చే పనిని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? జస్ట్ రిసీవ్ చేసుకుంటా అన్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఎవరో ఈ మాటలు వింటా ఉన్నప్పుడు ఒకవేళ నా కాలింగ్ ఏంటి, నా పిలుపు ఏంటి, నా పిలుపు ఏమిటి అని నువ్వు ఆలోచిస్తూ ఉంటే నేను చెప్తా ఉన్నాను, నీ పిలుపు ఏదైనప్పటికీ కూడా దేవుడు నీకు ఈరోజు ఇచ్చిన ఆ పనిని నువ్వు సక్రమంగా నువ్వు చేస్తే నా దేవుడు ఖచ్చితంగా తనకు ఉన్నటువంటి అన్ని ప్రణాళికని ఆయన బయలుపరచడానికి నా దేవుడు శ్రేష్టవంతుడు. ఆమేన్. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా నీ వ్యూని నువ్వు మార్చుకో, నీ మైండ్ సెట్ని నువ్వు మార్చుకో. హల్లెలూయా. శబల గదుని హందరగడదన. నేను చెప్తా ఉన్నాను, ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో వచ్చి ఇలా చెప్తా ఉన్నాడు, ఈరోజు నుంచి నేను ఒక పనిని నీకు ఇస్తా ఉన్నాను, ఈ పనిలో నువ్వు చేసినట్లయితే, నీ ఒబీడియన్స్ని నువ్వు చూపి అని అన్నప్పుడు గిద్దోను ఏం చేశాడో తెలుసా? చాలా ఆశ్చర్యం వేసింది ఇది చదివినప్పుడు. ఎందుకో తెలుసా? గిద్దోనికి ఒక టాస్క్ వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? ఓకే, నేను ఈ టాస్క్ని నేను యాక్సెప్ట్ చేస్తా ఉన్నాను, ఈ టాస్క్ని నేను తీసుకుంటా ఉన్నానని తీసుకొని ఆ రోజు రాత్రి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన చక్కగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, మరొక సందేహము నాకుంది ప్రభువా, ఒక్కటే ఒక కన్ఫర్మేషన్ నాకు కావాలి. ఆ కన్ఫర్మేషన్ ఏమో తెలుసా? నేను ఇలా అడుగుతా ఉన్నాను, నేను అడిగినట్లుగా నువ్వు చేసినట్లయితే ఖచ్చితంగా నేను విశ్వాసం పెడతాను, నీవు నిజంగా నీవు మాట్లాడుతున్నావని. ప్రభు అన్నాడు, ఓకే, నో ప్రాబ్లం అని. తర్వాత ఈయన కన్ఫర్మేషన్ని అడుగుతూ ఉన్నప్పుడు దేవదూత అదే రీతిగా చేసినప్పుడు ఇప్పుడు సంపూర్ణ రీతిగా ఆయనకి కన్ఫర్మేషన్ దొరికింది. ఏమో తెలుసా? నిజంగంటే ప్రభువే నన్ను పిలుస్తున్నాడు, ప్రభువే నాతో మాట్లాడుతున్నాడు, ప్రభువే ఆయన నాతో నేరుగా ఆయన మాట్లాడుతున్నాడని ఆయన గమనించిన ఎడల ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ రాత్రి తన ఇంటికి వెళ్ళి ఆయన ఏం చేశాడో తెలుసా? బైబిల్లో రాయబడలేదు, అయితే నేను అనుకుంటా ఉన్నాను, ఆయన తన ఇంటికి వెళ్ళంగానే ఆయన తన పనిని ఆయన ఏ మాత్రము చేయలేదు. తన ఏం చేశాడో తెలుసా?
దేవుడు ఏదైతే టాస్క్ని ఇచ్చాడో ఆ దాని గురించి ఆలోచన చేయడానికి ఆయన ప్రారంభించి ఆ రోజు రాత్రి ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన తన తండ్రి నిర్మించినటువంటి, తన తండ్రి ఆరాధన చేసే అన్ని విగ్రహాల్ని ఆయన ఏం చేశాడో తెలుసా? అన్ని కొట్టివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. ఎలాంటి ధైర్యము చూడండి. అదువరకు కూడా ఆ వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడో తెలుసా? నాకు చాలా భయం ఉందని ఆయన చెప్తా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు ఒక టాస్క్ని ఆయనకిచ్చి తనని దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదించాడో ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ రోజు రేత్రే గిద్యోను ఏం చేశాడో తెలుసా? అక్కడ ఉన్నటువంటి ఆ బాల్, ఆ ఆరాధన స్థలాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కదాన్ని కూడా వాడు ఏం చేశాడో తెలుసా? తీసివేశాడు. ఎలాంటి ధైర్యము! నేను చెప్తా ఉన్నాను, ఈరోజు ధైర్యం లేదని నీవు అనుకుంటున్నావా? ఈరోజు బలహీనుడనని నీవు అనుకుంటున్నావా? ఒక్కసారి ఆయన మాటకి నీవు లోబడు. ఒక్కసారి ఆయన మాటకి విధేయత చూపి, ఒక్కసారి ఆయన మాటకి ఎస్ అని నీవు చెప్పినట్లయితే నేను చెప్తా ఉన్నాను, తనలో ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని, ఆ ధైర్యము కలిగినటువంటి ఆ ఆత్మని నా దేవుడు నీలో ఇవ్వడానికి ఆయన సిద్ధపాటుగా ఆయన ఉన్నాడు. మనం చూస్తా ఉన్నాము, ఏ దాన్ని కూడా లెక్కించలేదు. తండ్రి గురించి ఆయన లెక్కించలేదు. తన పరుగువారు ఏమనుకుంటారో ఆయన గురించి, ఎవరి గురించి కూడా ఏ ఆలోచన లేదు. ఆయన అదే రేత్రి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? ఆ బాల్ అనబడే ఆరాధన స్థలాలు, అషేర్ అనబడే ఆ ఆరాధన స్థలాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన తీసేసినట్లుగా చూస్తా ఉన్నాము. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో వస్తాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆలోచన నీలో వస్తుందో, ఏ వ్యక్తి, ఏ స్థలము కూడా, ఏ విగ్రహము కూడా నీ ఎదుట నిలబడడానికి నా దేవుడు అవకాశము ఇవ్వడు కాక ఇవ్వడు. ఆమేన్. ఒకవేళ నీవు అనుకుంటున్నావు, ఓ నా తండ్రినే ఆరాధకుడు, లేకుంటే ఓ నా కుటుంబమే నాకు నా కుటుంబాన్ని చూసి నేను భయపడతా ఉన్నాను, ఈ స్థలాల్ని చూసి నేను భయపడతా ఉన్నాను, ఇలాంటి ప్రాంతాలని చూసి నేను భయపడతా ఉన్నానని నీవు అనుకుంటే ఒక్కసారి నా దేవుని ఆత్మ నీలో వస్తే చాలు. నేను చెప్తా ఉన్నాను, ఆ ధైర్యముతో నువ్వు ఏదైనా కూడా చేయడానికి నీవు సిద్ధపాటుగా నీవు ఉంటావు. అందుకనే నేను చెప్పాను కదా, మొదటిగా నేను చెప్పాను, ఈయన గిద్యోను అనుకున్నటువంటి ఒక ఆలోచన ఏమో తెలుసా? అయ్యో నేను చాలా చిన్నవాడిని, ఇంకా నేను లైఫ్లో నేను సెటిల్ అవ్వలేదు, చాలా డౌట్స్ నాకున్నాయి, చాలా వీక్గా నేను ఉన్నాను, నా స్టోరీ చాలా చిన్నది, నాకున్నటువంటి ఆ కుటుంబ పరిచితము కూడా చాలా చిన్నదే అని. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? తన ఫ్యూచర్ని ఆల్రెడీ ఈయన చూసి ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, ప్రజెంట్ సిచ్యువేషన్ని చూసి కొన్ని అవ్వదు అని నీవు అనుకుంటున్నావేమో, అయితే నా దేవుడు నీ ఫ్యూచర్ని చూసి నీవు చేయగలవు అని నా దేవుడు అనుకుంటున్నాడు. ఆమేన్. అందుకనే భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుని పైన నీ విశ్వాసము ఉంచినట్లయితే నా దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలని ఆయన చేయడానికి ఆయన శక్తిమంతుడు. ఆమేన్. శక్తిమంతుడు ఆయన. చూడండి, ఈ అధ్యాయము 6వ అధ్యాయము మనం చదివినట్లయితే 6వ అధ్యాయము 1వ వచనం నుంచి ఏదో ఒక ఇబ్బంది అక్కడ ఇశ్రాయేల్ జనాంగంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇబ్బంది. ఏమో తెలుసా? ఎప్పుడు మిద్యానైట్స్ వస్తారో, ఎప్పుడు మిద్యానైలు వస్తారో, ఎప్పుడు అమెలేకెట్స్ వస్తారో, ఎప్పుడు ఫారినర్స్ వచ్చి మాకున్నటువంటి ఆ హార్వెస్ట్ని ఎప్పుడైతే తీసుకొని వెళ్తారో అనే చాలా భయంతో వారు ఉన్నారు. అయితే ఒక్కసారి గిద్యోను దేవుని మాట విని, దేవుని పనిని నేను చేస్తాను అని దేవుని సన్నిధానంలో సిద్ధపాటుగా వచ్చినప్పుడు దేవుని వాక్యము 28వ వచనం ఇలా చెప్తుంది, గిద్యోను తన ఉన్నప్పుడు లైఫ్ టైంలో 40 రోజులు ఏముందో తెలుసా? ఒక సమాధానము ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు నీ పరిస్థితి కూడా, అయ్యో నా కుటుంబంలో సమాధానం లేదు. చాలాసార్లు నేను యవ్వనస్తులకి నేను అడుగుతూ ఉంటాను, ఎందుకు నీవు దేవుని పరిచర్య చేయటం లేదు, ఎందుకు నీకు ఇవ్వబడిన చిన్న పనిని నువ్వు చేయడానికి అవ్వటం లేదు అని అంటే వారు చెప్పే ఒక్క మాట ఏమో తెలుసా? పాస్టర్ గారు, నాకు ఈ సమాధానం లేదండి, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయండి, నా కుటుంబ పరిస్థితి ఇలా ఉంది, నా బలహీనత ఇలా ఉంది, నేను ప్రేయర్ చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, చాలా కారణాల నుంచి మనం అనుకుంటున్నాము. ఈరోజు
గిద్యోను కూడా అలాంటి వాడే. ఆయనకు కూడా చాలా కారణాలు ఉన్నాయి, ఆయనకు కూడా చాలా ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి దేవుని పరిచర్య చేసినప్పుడు, ఒక్కసారి దేవుడు ఇచ్చిన పనిని చేసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈయన లైఫ్ టైంలో 40 సంవత్సరాలు ఒక సమాధానం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నేను చెప్తా ఉన్నాను, ఎప్పుడైతే దేవుని పరిచర్యలో నువ్వు విశ్వాసంగా నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే దేవుని పరిచర్యలో నీకు ఇవ్వబడినటువంటి దేవుని ఆ మార్గాన్ని, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చడానికి నీవు విశ్వాసంగా నీవు ఉంటావో, నా దేవుడు నీ కుటుంబంలో మాత్రమే కాదు, నీవు ఉండే ప్రాంతంలో అంతా కూడా నా దేవుడు ఒక విశ్వాసాన్ని, ఒక మంచి సమాధానాన్ని నా దేవుడు ఇవ్వడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. నేను చెప్తా ఉన్నాను, ఈరోజు విడుదల లేదు అని నీవు అనుకుంటున్నావేమో, ఈరోజు నా జీవితంలో సమాధానం లేదని నీవు అనుకుంటున్నావేమో, ఒకవేళ నీ ప్రాంతంలో ఇబ్బందికరంగా నీకు ఉందేమో, నేను చెప్తా ఉన్నాను, ఈరోజు దేవుని పరిచర్య చేయడానికి ఏ మాత్రము కూడా నీవు ఆలోచన చేయదు. ఈరోజు దేవుని పరిచర్యకి నువ్వు విశ్వాసము చూపినట్లయితే నేను చెప్తా ఉన్నాను, నా దేవుడు ఖచ్చితంగా నీ ద్వారా నుంచి నీ ప్రాంతంలోనే ఒక గొప్ప సమాధానాన్ని నా దేవుడు తీసుకొని రాబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మూడోదిగా మనం చూసినట్లయితే ఈయనలో విశ్వాసమే లేదండి, ఈయనలో విశ్వాసమే లేదు. ఎందుకో తెలుసా, చాలా సందేహాలు ఏం చేయాలి, చాలా విన్నాను కానీ ఏ విశ్వాసము లేనటువంటి జీవితం. అయితే ఎప్పుడైతే దేవుడు ఎప్పుడైతే తన విషయాల్లో దేవుడు మాట్లాడడానికి ప్రారంభించాడో, ఈయనలో తెలియనటువంటి ఒక విశ్వాస జీవితాన్ని మనం చూస్తా ఉన్నాం. అదివరకు కూడా ఒక డౌట్ఫుల్గా ఆయన ఉన్నాడు. అదివరకు కూడా చాలా ఏం చేస్తున్నాడో తెలుసా, కన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. ప్రభువా నువ్వు ఇది కన్ఫర్మ్ చేస్తావా, అది కన్ఫర్మ్ చేస్తావా, నువ్వు ఇలా చేస్తావా, అలా చేస్తావా, చాలా క్వశ్చన్స్ ఆయన వేసుకొని చాలా డౌట్ అడుగుతా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు నిజము, ఆయన చెప్పింది నిజమే అని ఆయనకి తెలిసి వచ్చిందో, ఆయన ఏం చేశాడో తెలుసా, తెలియనటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని దేవుని పైన పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఇబ్రియుల గ్రంథము 13వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యము ఇలా రాయబడి ఉంది. ఎవరైతే విశ్వాసంగా ఉన్నారో వారి గురించి ఒక చిన్న లేఖనము మనము ఉంచినట్లుగా మనం చూస్తున్నాము. అక్కడ మీరు చదివినట్లయితే ఇబ్రియు 11వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తాము, గిద్యోను గురించి కూడా ఒక విశ్వాస వీరుడు, లేకుంటే ఒక విశ్వాసంలో ఒక గొప్పవాడు అని ఈయన గురించి ఒక టెస్టిమనీ ఇబ్రియా ఒక గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇబ్రియా 11, 32, 33, 34లో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మొదటిగా ఈయనలో విశ్వాసం లేదు. అయితే ఎప్పుడైతే దేవుని వాక్యం ఈయనకి వచ్చిందో, ఎప్పుడైతే దేవుని మాటలు ఈయనకి వచ్చాయో, ఈయన దేవుని పైన ఒక విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, దేవుని పైన విశ్వాసం పెట్టు. నేను టైము లేదు కాబట్టి నేను త్వరగా నేను వెళ్తా ఉన్నాను. మనం చూస్తున్నాము, మొదటిగా ఈయన సాధారణమైనటువంటి ఒక వ్యక్తి. ఈయన పని ఏమో తెలుసా, ఒక స్మాల్ లీడర్ అంతే, ఒక మిలిటరీలో ఒక చిన్న పనివాడు అంతే. అయితే ఎప్పుడైతే దేవుడు ఈయనతో మాట్లాడడానికి ప్రారంభించాడో, ఎప్పుడైతే దేవుడు ఈయన పైన దేవుని ఒక మిషన్ని దేవుడు ఇవ్వడానికి ప్రారంభించాడో, ఏమైందో తెలుసా, దేవుడు ఈయన పరిస్థితినే మార్చి ఈయన్ని రియల్ వారియర్గా దేవుడు చేశాడు. ఒక మిలిటరీ లీడర్గా దేవుడు చేశాడు, ఒక స్ట్రాంగ్ లీడర్గా దేవుడు చేశాడు, ఒక జడ్జిగా దేవుడు చేశాడు. చూడండి, ఒక్కసారి విధేయతని నువ్వు చూపిస్తే నా దేవుడు నీకు తెలియనటువంటి స్థాయిని నా దేవుడు తీసుకురావడానికి ఆయన గొప్పవాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకో మాటని నేను చెప్తా ఉన్నాను. ఈరోజు నేను సాధారణమైనటువంటి వ్యక్తి అని నీవు అనుకుంటున్నావేమో. అయితే నేను చెప్తా ఉన్నాను, దేవుని మహాప్రణాళికని సంపూర్ణపరచడానికి ఆర్డినరీ పీపుల్గా ఉన్నటువంటి మమ్మల్ని దేవుడు ఆయన వాడుకోవాలని ఆయన ప్రణాళిక. నేను అందుకని మొదటిగా నేను చెప్పాను కదండి, ఈ లోకంలో ఉన్నటువంటి శ్రేష్ఠులు ఎలాగైతే ఉన్నారో తెలుసా, వారు స్థాయికి తగ్గిన వారినే వారు ఏం చేస్తూ ఉన్నారు, సెలెక్ట్ తీసుకుంటున్నారు. అయితే నా దేవుడు ఏమో తెలుసా, తన ప్లాన్స్ అన్నీ కూడా
అకంప్లిష్ చేయడానికి, సంపూర్ణత చేయడానికి నా దేవుడు ఏం చేస్తానో తెలుసా? బలహీనులు ఎవరైతే ఉన్నారో వారిని నా దేవుడు తీసుకుంటా అన్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఈరోజు ఎంత బలహీనత నీకు ఉన్నప్పటికీ, నీ శారీరకంగా ఏ బలహీనత ఉన్నప్పటికీ, మానసికంగా ఏ బలహీనత ఉన్నప్పటికీ కూడా, నీ పని ద్వారా నుంచి ఏ బలహీనత ఉన్నప్పటికీ కూడా, నీ పని చాలా చిన్నదయ్యి ఉండొచ్చు. అయితే నేను చెప్తా ఉన్నాను, నా దేవుడు తన ఒక గ్రేట్ ప్లానింగ్స్ని నీ ద్వారా నుంచి అకంప్లిష్ చేయాలని ఆయన ఒక ఉద్దేశమై ఉన్నది. ఆమేన్, ఆమేన్. మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు గిద్యోను జీవితము మన జీవితం లాంటిదే, మన జీవితం లాంటిదే. మనమందరూ కూడా లేచి నించుందాం. ఒకరోజు గిద్యోను ఏం చేశాడో తెలుసా? హైడింగ్ మ్యాన్ లాగా ఉన్నాడు, తనను తాను దాచుకునే వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు తన జీవితంలో వచ్చాడో, హైడింగ్ మ్యాన్ నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఒక స్ట్రాంగ్ లీడర్గా నా దేవుడు చేశాడు. ఈరోజు నీ పరిస్థితి కూడా, ఒకవేళ నువ్వు దాచుకుంటున్నావేమో, కొన్ని విషయాల్ని చూసి అయ్యో నా పరిస్థితి ఇలా ఉంది కదా, నా పరిస్థితి ఇలా ఉంది కదా, నా పరిస్థితి ఇలా ఉంది కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆమేన్. నేను చెప్తా ఉన్నాను, నీ బలహీనత ఎంత ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నిన్ను హెచ్చించాలనేదే నా దేవుని యొక్క ఉద్దేశము. కళ్ళు మూసుకొని మనమందరూ కూడా దేవుని సన్నిధానంలో అప్పగించుకుందాం. శబలగదుని హందరా శుభరగడదన. ఒకరోజు గిద్యోను ఆమేన్, ఆయన ఆలోచన ఎలా ఉందో తెలుసా? శత్రువులు ఎప్పుడు వస్తారో అని తనను తాను దాచుకొని ఆయన కూర్చున్నాడు. అయితే ఎప్పుడైతే దేవుడు తన జీవితంలో వచ్చాడో, గిద్యోను అదే ఎనిమిస్కి, అదే శత్రువుల ఎదుట వెళ్ళి ఒక స్ట్రాంగ్ లీడర్గా ఆయన నిలబడతా ఉన్నాడు. ఈరోజు నీవు కూడా నీ శత్రువుల్ని చూసి నీవు భయపడతా ఉన్నావేమో. నా దేవుని పైన నీ విశ్వాసము ఉంచినట్లయితే, నా దేవుడు నీ శత్రువుల ఎదుటనే, నా దేవుడు నిన్ను ఒక స్ట్రాంగ్ లీడర్గా ఉంచడానికి ఆయన శక్తిమంతుడు. యెహోషువ 1:5-6-7-8 ఇలా చెప్తా ఉంది. ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఆయన ఆజ్ఞలని చేపట్టి నడుస్తావో, నీ ఎదుట ఎవరిని కూడా ఉంచడానికి ఆయన ఇష్టపడడు. హల్లెలూయా. శబలగదుని హందరగడదన. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఎవరైనా అప్పు ఇచ్చిన వారు నిన్ను తొందర పెడతా ఉన్నారేమో, వారిని చూసి పరిగెత్తుకొని నువ్వు వెళ్తా ఉన్నావేమో. ఒక్కసారి నా దేవుని మాట విను, ఒక్కసారి నా దేవుని సన్నిధానానికి రా, ఒక్కసారి నా దేవుని మాట విను, ఒక్కసారి ఆయన ఇచ్చిన పనిని నువ్వు చేయి, ఆయన పరిచర్యలో నువ్వు విశ్వాసంగా నువ్వు ఉండు. నా దేవుడు వారి ముందే నిన్ను ఒక ఆశీర్వాదంగా నా దేవుడు పెడతాడు. ఒకవేళ నీ పరుగు వారిని చూసి అయ్యో నేను బలహీనతంగా నేను ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో, ఒక్కసారి నా దేవుని పైన నీవు ఆధారపడు. ఎవరినైతే చూసి నీవు బలహీనుడని నీవు అనుకుంటున్నావో వారి ఎదుట నా దేవుడు నిన్ను నించపెట్టి నీ ద్వారా నుంచి ఆమేన్ ఆయన మహిమ పొందడానికి ఆయన శక్తిమంతుడు. శబలగతురి హందర బరగడదన శబి కట్టతుని హందర బలగడదన రీబష్ సబలగడుదుని హందరాజ గడదని హందర గడదన శబలగడుదుని హందరాజల గడదన రబద్దన గడద. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, అప్పగించుకొని మనం ప్రార్థన చేద్దాం. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఆయన కార్యము చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. గిద్యోను చూడండి, తన ఒక హార్డ్ టైంలో దేవుని మాటని వింటా ఉన్నాడు. తన నుంచి ఇంపాసిబుల్, అది యాక్సెప్ట్ చేయడానికి అవ్వదు. అలాంటి పరిస్థితుల్లో కూడా గిద్యోను చెప్తా ఉన్నటువంటి ఒక్క మాట, ఓకే దేవుని పరిచర్యలో నేను చేస్తాను, దేవుడిచ్చిన టాస్క్ని నేను చేస్తానని. ఎప్పుడైతే ఒక హార్డ్ టైంలో, కఠిన పరిస్థితిలో కూడా దేవుని పరిచర్యలో నీవు విశ్వాసంగా ఉంటావో, నా దేవుడు ఒక గొప్ప అభివృద్ధిని ఆయన నీ జీవితంలో తీసుకొని వస్తాడు. శబలగదుని హందరగడదన
శబరగటోని అందరగడదన, శబలగడదుని అందరగడదన. నా దేవుడు తన గ్రేట్ మిషన్లో నిన్ను ఒక లీడర్గా ఆయన చేయాలని ఆయన ఉద్దేశం. గిద్యోనులో ఉన్నటువంటి మరొక ఆలోచన ఏమో తెలుసా? నా కుటుంబం చాలా కనిష్టమైంది, నా పితృలు కుటుంబంలో నేనే కనిష్ఠుడనై ఉన్నాను అని దేవునితో ఆయన చెప్తా ఉన్నాడు. నేను ఎలా రక్షింపగలను? ఆమేన్. ఇది ఎలా సంభవిస్తుంది? ఇది ఎలా అవుతుంది? చాలా ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఆ కనిష్ఠుడైనటువంటి గిద్యోన్ని నా దేవుడు ఆశీర్వదించి ఒక బలాఢ్యుగా నా దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నీ జీవితంలో కూడా కనిష్ఠుడుగా ఉన్నావా? నా దేవుడు నిన్ను బలాఢ్యుగా చేయాలనేదే నా దేవుని ఆలోచన.